దైవము నిజం అనేది మరి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ జాన్ పాల్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? దేవుని దయవల్ల బాగున్నా బ్రదర్. దేవుని దయవల్ల బాగున్నారా? అవును. దేవుడు ఉన్నాడా? అసలు దేవుని దయవల్ల మీరు బాగున్నారని చెప్తున్నారు, అసలు దేవుడే ఉన్నాడా? మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు లేకపోతే సృష్టి ఉనికి, మానవ ఉనికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ అంతా ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది. దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు లేకపోతే దాని అంతటికి అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారు? మీరే డిజైన్ చేసుకున్నారు. ఈ చిన్న స్టూడియో సెటప్ని మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని మరి ఈ యూనివర్స్ని, ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసుంటారు? ఎవరు చేసింటారు? దేవుడే. 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 ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. మొత్తానికి లోకం అంతటికి ఇంకా వేరే దేవుడు లేడా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇంక వేరే అంటే వేరే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అంతే. ఇంకా వేరే దేవుడు లేరు. యేసు ప్రభువే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అవును. అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు. మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం. దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం. అసలు బైబిల్కి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన అని. ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది? పాత నిబంధన నుండి వచ్చింది. పాత నిబంధన నుండి వచ్చింది. ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను? తయారు చేయడం కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్ అగ్రిమెంట్ అని. అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన, ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే 613 ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. 613 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వడం జరిగింది. ఈ 613 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు, ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది. అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన. ఓకే. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇక దేవుని నమ్మకపోతే ఏముంటది? అడుగుతున్నా, నేను నా క్వశ్చన్ చేస్తున్నా. నమ్మకపోతే, ఇప్పుడు నేను నమ్మట్లేదు, మా పిల్లలు నమ్మట్లేదు, మాకేం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది. ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసు, దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఓకేనా? దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎవరు రాసి పెట్టుంటారు అంటే, ఎవరైతే దాన్ని, ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో రాస్తారు కదా. ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు. ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో, అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు, మానవుడికి తెలియదు. యేసు ప్రభు దగ్గర రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా, నేను ప్రారంభంలో చెప్పాను. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు, మానవుని తయారు చేసిన దేవుడు. మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థం ఏంటి, తాను ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఏం చేయాలన్నటువంటి ఈ విషయాలు తెలియదు, ప్రాథమిక విషయాలు తెలియదు. అవి తెలియనప్పుడు
మానవుడిలాగా కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది. మీరు ఇందాక ఒకటి ఐ డ్రాప్ కాన్సెప్ట్ చెప్పిండ్రు కదా. అవును ఐ డ్రాప్ కు లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అవును. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. ఓకే. మీరు ఐ డ్రాప్ చెప్పారు కదా, నేను ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. తీసుకొచ్చి ఐ డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్ కి వేస్తా. ఓకే. వేసి మీకు ఇస్తా. ఓకే. మీరు కనిపెట్టగలుగుతారా? అసలు కనిపెట్టలేం కదా. మీరు దాన్ని ఐలో వేసుకుంటారు, మీ ఐ పాడైపోతుంది. అవును. Yes, I am right? అవును ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మీరు లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ డ్రాప్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు అంటే బై బర్త్ జాన్ పాల్ క్రిస్టియనా? క్రిస్టియనా? ఓకే. క్రిస్టియనా? దీన్ని చెప్పమంటారా? క్రిస్టియనా చెప్తాను. బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు. కాదు. ఎందుకు బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఎందుకు కారు అని అంటే బైబిల్ చెప్పిన మాట, క్రిస్టియన్ ఎప్పుడు అవుతారు అంటే అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో పేతురు దగ్గరికి యూదులు వచ్చి ఒక మాట అడుగుతారు. మేమేం చేయాలి అని అడుగుతారు. అంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను అని పేతురు మాట్లాడినప్పుడు అప్పుడు పేతురు ఏమని చెప్తాడు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తునామన బాప్తీసం పొందండి అని అంటాడు. ఎప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు అంటే మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ కోసం వేడుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు. ఇవన్నీ బై బర్త్ జరగవు. ఎందుకు బై బర్త్ ఒక వ్యక్తి ఎందుకు క్రిస్టియన్ మతంలోనే పుట్టకూడదు? ఇప్పుడు హిందూగా ఎందుకు పుట్టిరు, ముస్లింగా ఎందుకు పుట్టిరు? దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి, ఇన్ని కులాలు ఎందుకు పుట్టినాయి? ఓకే, నాకు అర్థమైంది. బై బర్త్ క్రిస్టియన్ మతంలో ఎందుకు పుట్టకూడదని మీరు అన్నారు కదా. మొట్టమొదటిగా ఏంటంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు. అది క్రైస్తవ్యం అనేది మతం కాదు. మరి కొందరు మతం అని చెప్పుకుంటారు కదా. ఓకే, అది సెక్యులర్ గా వాళ్ళు అలా పిలుచుకోవచ్చు కానీ అది మతమా కాదా అన్నది బైబిల్ చెప్పాలి. మతం అనేది నమ్మకం, మతం అనేది విశ్వాసం. నమ్మకం లేదా విశ్వాసం. క్రైస్తవ్యం అనేది నమ్మకం కాదు, విశ్వాసం కాదు. అది క్రైస్తవ్యం అనేది నిజం. 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 ఎంత నిజం అంటే ఈరోజు తారీఖు ఎంత, తేదీ ఎంత? ఈరోజు ఏడి కదా, ఏడి 2024. ఏది? నవంబర్ 14. ఓకేనా? మనం ఈ డేట్ చెప్తున్నామంటే ఈ 2024 అనే దానికంటే ముందు ఏడి అని పెట్టాం. ఏడి అనేది నమ్మకమా లేకపోతే నిజమా? మరి కొందరు కల్పితం అంటారు, కొందరు వదిలిపెట్టారు. మీరు చెప్పండి. ఏడి లేదా బీసీ అనేటువంటి ఈ రెండు ఇవి నమ్మకమా లేకపోతే నిజమా? ఉన్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి. చరిత్ర ఇది. అవును, హిస్టరీ. యేసు ప్రభునైనా చరిత్ర. కాబట్టి యేసు ప్రభు నిజం, ఆయన మతం కాదు. కాబట్టి క్రైస్తవ మతం అని మీరు అన్నారు కదా, క్రైస్తవ మతం కాదు, నిజం, చారిత్రాత్మకం. క్రైస్తవం నిజం. నిజం. మరి నిజమే అయినప్పుడు ఈ భూమి మీద మీరు చెప్పి మొక్కి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి. ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు. అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు, మనిషికి సింబాలిక్గా. ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు, తను కర్మలు చేసి ముసలి చేతిలో చిక్కాడు. అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు. తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు. అప్పుడు భగవంతుడిని పిలిచాడు. భగవంతుడు వచ్చి చక్రంతో అతని ఖండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుడిని ఉద్ధరించాడు. అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే, నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. కానీ అది సాధ్యం కాదు, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, భగవంతుడు నన్ను శరణు పొందాలి, శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు. అది హిందుత్వం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు, ఏమి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏమి కోరుకోకుండా తాను మంచి చేసుకుంటూ పోయి 10 మంది కడుపు నుండి 10 మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసు ప్రభువును మొక్కుతూ ఉన్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు. ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా?
ఇప్పుడు మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేశాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిస్వార్థమైన బుద్ధితోనే నిస్వార్థమైన బుద్ధితో అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు, మొక్కలేదు, కొలవలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు దేవుని మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంత చేస్తే ఇప్పుడు ఆ యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే. యేసు రూపంలో కూడా శ్రీకృష్ణుడే. అంటే అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తుంటే గనక అతన్ని యేసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీత ఆయనే చెప్పాడు. యేసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే. యేసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇది. యేసు రూపంలో అంటున్నా, యేసు రూపంలో అదే యేసు శ్రీకృష్ణుడు అంటున్నాను. అదే యేసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి. మీ చిన్నప్పుడు కథ చదువుకునే ఉంటారు కదా, ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ అంటే రాజు 2 ముక్కలు చేసేయమంటాడు. సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది. మారు తల్లి ఏమో చంపేయండి, 2 ముక్కలు చేసేయండి. అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు, వీడు నాకు దక్కినా దక్కకపోయినా, అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు, వాడు క్షేమంగా ఉంటే చాలు, వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు. మారు తల్లి ఏమనుకుంటుంది, నన్ను నమ్మకపోతే నేసేస్తానంటాడు, నా మతంలో రాకపోతే 2 ముక్కలు చేస్తానంటాడు. అంటే వాడు కన్న తండ్రి కాదాడు, మాతృహృదయం లేదు వాడికి. నీకు అర్థమైందా? ఈ విషయాలు బాగానే ఉన్నాయి. మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు, ఈశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు, రాముడు, ఇట్లా దుర్గమ్మ, రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టదైవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా. ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా? మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా? పరమాత్మ యొక్క అవతారాలు. పరమాత్మ యొక్క అవతారాలు. ఎట్ ఏ టైము ఎప్పుడు కూడా 2 అంటే 2 దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ? ఉన్నారు. పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తగలుగుతారు. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒకరికొకరు ఎదురుగా మాట్లాడు. ఒక పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తుతుంది. పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు. సర్వశక్తిమంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు 2 రూపాలతో ఉండగలడు, నిరాకారుడిగా ఉండగలడు, సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా. ఇప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందిని వివాహం ఆడాడు అంటారు. ఎలా 16,000 మందిని వివాహం ఆడాడు? ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు, 16,000 రూపాలు ధరించి 16,000 మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. సర్వశక్తిమంతుడు కదా. ఓకే. కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు. ఓకే. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు. అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు, పవర్లు అని, అంతేనా? ఉంటాయి శక్తులు, ఎందుకుండవు? అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకుందాం, ఈశ్వరుణ్ణి. చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి 3 కళ్ళు, 3వ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది, ఈ రకంగా అంటుంటారు. మరి ఇవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం, అది ప్రమాణం. ఏది చెప్పినా అది నిజం. ఈశ్వరుడికి 3 కళ్ళు అనేది నిజమేనా? అయి ఉండొచ్చు. శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే. ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మి తీరుతాను. నాకు శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో, అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు. అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను. ఓకే. ఇప్పుడు శాస్త్రంలో తలరాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా? బుద్ధి కర్మానుసారే అని అంటారు. అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు, ఒక మనిషి ఎట్లా బ్రతకాలో, ఎట్లా మెలగాలో, పిన్ టు పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్ని కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు. నిజంగా అట్లా రాత రాస్తారా? ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చోడు ఆయన. ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా? నాకు ఒక అకౌంట్ ఉంది. దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? మార్క్ జోకర్బర్గ్, ఒక టీం అనుకుందాం. మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో, లేదు నేను పెట్టిన పర్టికులర్ ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి, లేదా నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే
అలా డియాక్టివేట్, లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి. ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా. అవును. మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి, ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా? చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్లో కోటాను కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి. దేవుడు కూడా మానవ అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సిస్టంలో ఈ కోటాను కోట్ల జీవరాశులు అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే, జంతువులకు, చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి. అంతే కదా. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు, ఏనుగు, సర్పము ఇవి కూడా ముక్తిని పొందాయని ఉంది. ఒక మనిషి మాత్రమే, అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు. ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించాడు, మొత్తం అనుభవించమన్నాడు, అన్నిటిని చంపుకు తినమన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు. ఇట్లా చెప్పాల హిందుత్వం. నువ్వు బ్రతుకు, మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు. అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది. హిందుత్వం ఎందుకు బాగుండాలని అంటే, ప్రళయం ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి. లేకపోతే ఈ పాషాండ మాతలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం, ప్రకృతి నాశనం, వినాశనమే. ఎందుకంటే మ్యాన్ మేడ్ రిలీజియన్స్ కదా. వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థమే ఆలోచిస్తాడు, లోక కళ్యాణం గురించి ఆలోచించడు. అదొక వ్యాపారం లాంటిది. ఆ వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.